మా ఊరికి బడి కావాలని ఎమ్మెల్యేలు ఆఫీసర్ల చుట్టూ తిరగంగా కట్టిస్తుండొచ్చు సర్కారు. అట్లా కాకుండా పోరలకు చదువుకుంటానికి సౌలతి చేయాలని కాలం చేసిన అమ్మల పేరు మీదనో నాయనల పేరు మీదనో కొడుకులు కట్టిస్తుంటారు. అన్ని పైసలు పెట్టి కట్టిస్తారు కాబట్టి బడికి ఆళ్ళ పేర్లే పెడుతుంటది సర్కారు. పలానా బడి పలానోళ్ళు కట్టించిరు అని ఊర్ల పొంట ఇప్పటికి చెప్పుకుంటారు. అట్లనే గీ బడి సుత కానీ కట్టించింది ఎవరో తెలిస్తే పరిశాన్ అవుతారు పక్కా. సిద్దిపేట జిల్లా దుంపలపల్లిలుండే గీ బడి ఎవరు కట్టించిర్రంటే అన్నలు. హౌ అడవిలుండే అన్నలే. 30 ఏండ్ల కింద పూరి గుడిచల పోరల చదువులు సాగుతుండేనట. మా ఊర్లో బడి గట్టుర్రి పోరలకు శానా తక్లీఫ్ అవుతుందని లీడర్లు ఆఫీసర్ల చుట్టూ ఎంత తిరిగినా ఫాయిదా లేదట. అప్పుడే అన్నలొచ్చి బందోబస్తు గుడిచేస్తానికి ఆసరైతం మీరు సుత తలోషయ్య ఇయ్యాలని చెప్తే సరే అన్నారట ఊరోళ్ళంతా. మూడొద్దులకు మళ్ళొచ్చి లేదు పక్కా బిల్డింగే కడతామని ఎమ్మటే పనులు చాలు చేసిర్రట. లేదు సార్, గుడిసె కాదు, పర్మనెంట్ రూమ్లో వేద్దాం, 1 నెల ఓపిక పట్టండి అన్నారు. అయితే బంగ్లా పాతబడ్డదని అది కూలగొట్టి కొత్తది కడటానికి మన ఊరు మనబడి కార్యంలా సర్కారు పైసలు శాంక్షన్ చేస్తే అస్సలు కూలగొట్టద్దని అడ్డం పడ్డారట ఊరోళ్ళంతా. అన్నలు పాయిరంతో కట్టించిన బడిని అలా గుర్తు కింద అట్లనే ఉండాలని జిజ్జు చేసే వరకు పక్కకు ఇట్లా 4 గదులు కట్టిర్రట. గ్రామస్తులు వ్యతిరేకించి వద్దు మా అన్నలు కట్టించిన స్కూల్ ఉండాలని చెప్పేసి దాని ముంగట దానికి అపోజిట్ స్కూల్ కట్టమని చెప్పి అది తీయద్దని చెప్పేసి మాకు ఆనవాళ్ళు ఉండాలని చెప్పేసి ఉంచారు. నిజంగా ఈ దుంపలపల్లి ప్రజలకు కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. నక్సలైట్ల సహాయంతో నిర్మించడం జరిగిందని దాన్ని కూల్చివేయడానికి వీల్లేదని చెప్పి గ్రామస్తులు కోరినారు. అందుచేత నూతన భవనాన్ని పాత భవనం పక్కన అప్పట్లా బడి గడతానికి మేం సుత ఆసరైతామని చెప్పుకుంటా చిన్న మురిపెంగా అది కాకలది. రడికల్ విద్యా సంఘంలో పనిచేసినటువంటి నేను అప్పుడు నాగన్న సురేష్ అన్న పీరియడ్లో ఏదైతే స్కూల్ కట్టిరో స్కూల్లో నేను అప్పుడు భాగస్వామి. ఏది స్కూల్ కట్టిన దాంట్లో నాదింత శ్రమ అంటే మేము ఆవశ్యపట్ల పనిచేసినాం. కానీ అన్నలంటే కూలగొట్టుడు కాలబెట్టుడు చేస్తారనే ఎరక. కానీ బడులు సుత కట్టించిర్రంటే గిరేటే. ఇదొక్కటి బయటపడ్డది కాబట్టి అందరికి ఎరకైంది. అన్నల బడని పేరు పోయింది.